హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం పెట్టిన స్కర్ట్ వీడియో అనేది ఉంది కదా అండి, దానికి పార్ట్ 2 అనేది ఇది కంటిన్యూ. ఆ స్కర్ట్ అనేది ఓల్డ్ స్కర్ట్ అనేది ఈ విధంగా నేను ఫ్రాక్ లాగా డిజైన్ చేశాను పాప కోసం అనేది. వీడియో క్లిప్ కూడా పెడతాను వేసినాక ఎలా ఉందని. ఫుల్ గేరా సర్కిల్ అయితే ఏ స్కర్ట్ లెంత్ అయితే ఉందో సేమ్ అదే స్కర్ట్ గేరా మొత్తం పాపకు పెట్టేశాను. అండ్ పఫ్ స్లీవ్స్ అనేది పెట్టాను కొంచెం అట్రాక్టివ్గా అవపడాలని ఈ విధంగా. అండ్ కుచ్చులు అనేది చాలా ఎక్కువ తీసుకున్నాను. అండ్ హిప్ కట్ కొంచెం లెంత్ ఎక్కువనే ఉంది, అందుకే వెనకాల కట్టేటివి కూడా పెట్టాను తనకి. అండ్ చూస్తున్నారుగా సైడ్ వీడియో అనేది ప్లే అవుతుంది. వేసిన తర్వాత ఈ విధంగా టోటలీ ఈ విధంగా అయితే ఉంది ఫ్రాక్ అనేది. అండ్ వెనకాల నేను ఉక్సులు అనేది పెట్టానండి. ఎందుకు జిప్ పెడితే అయిపో కదా అని మీరు అనుకోవచ్చు, బట్ రియల్ చెప్పాలంటే స్కర్ట్ని ఫ్రాక్లా డిజైన్ చేయాలంటే చాలా కష్టం. కింది పార్ట్ ఎలాగో స్కర్ట్ మోడలే కాబట్టి ఈజీగా టర్న్ అవుట్ అవుతుంది, కానీ పై పార్ట్ని స్టిచ్ చేయడం అయితే చాలా కష్టం. ఎందుకంటే స్కర్ట్ ఏ విధంగా అయితే ఉందో కింద పార్ట్ స్కర్ట్ ఆ విధంగానే సర్కిల్ తీసుకున్నాను, కానీ పై పార్ట్ అయితే మనకి స్ట్రేట్ పీస్ కావాలి. బట్ మనం స్కర్ట్నే ఇలా టర్న్ చేస్తున్నాం కాబట్టి పై పార్ట్ అనేది క్రాస్ రావడం వల్ల జిప్ వేస్తుంటే కూడా ఘోరంగా అంటే చాలా టైం అయిపోయింది. జిప్ వేస్తుంటే కూడా కరెక్ట్గా ఉండడం లేదు, ఇది క్రాస్ పీస్ అవ్వడం వల్ల. అండ్ లోపల లైనింగ్ కూడా డిఫరెంట్గా వేసాను. నేనైతే ఇంట్లో ఉన్న మిలిగిపోయిన ముక్కలతో వేసాను లైనింగ్స్ కూడా. అండ్ చూస్తున్నారు కదా, ఫైనల్గా ఏదో విధంగా ఫ్రాక్ అనేది డిజైన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఏదైనా ఇలా ఓల్డ్ స్కర్ట్తోనైతే ఫ్రాక్లా డిజైన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. పై పాటికి అయితే మీరు వేరే జాకెట్ ముక్కలు అంటే ఏదైనా పీస్ తీసుకోవాలి. చూపెడుతున్నాను కదా, లోపల సేమ్ నా స్కర్ట్లో వచ్చిన లైనింగ్ వేసాను, కానీ పై పార్టీకి వేరే లైనింగ్ వేసాను. అండ్ హ్యాండ్స్కి కూడా వేరే లైనింగ్ వేసి అయితే ఈ విధంగా అయితే ఎలాగోలాగా టర్న్ అవుట్ అయిపోయింది. ఫ్రాక్ అనే డిజైన్ కంప్లీట్ అయిపోయింది. కానీ మీరు ఎవరైనా ఓల్డ్ స్కర్ట్ని ఇలా డిజైన్ చేయాలనుకుంటే ఓన్లీ బాటమ్కి మాత్రమే యూజ్ చేయండి, అదే స్కర్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. బట్ అప్పర్ పార్ట్కి మాత్రం వేరే పీస్ ఏమైనా తీసుకొని యాడ్ చేసి అనుకో ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.